నా పేరు రోసిరెడ్డి, మా జంగంపల్లి అనంతసాగరం మండలం, నెల్లూరు జిల్లా. నేను అనంతసాగరం మండలం అమాంచివాడ రెవెన్యూలో గత సంవత్సరం జనవరి ఫిబ్రవరి నెలలో 26 రిజిస్ట్రేషన్ల ద్వారా 10 ఎకరాల 87 సెంటు పొలాన్ని నేను మా భార్య మీద పుట్టిన పద్మావతి గారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నా. ఆర్ఎస్డి కొనుగోలు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ జరిగింది. ఈ విస్తీర్ణంలో నేను సాయి తేజ అతనికి పొలం కోరికిచ్చా. అతనికి 5వ తారీఖున పొలంలో రాళ్ళు పోతున్నాడు. ప్రిన్సిపల్ రాళ్ళు పోతే గాలిపేట రమణయ్య, గాలిపేట కిషోరు, గాలిపేట నాగేంద్ర, చీర్ల వెంగయ్య, మేకల అశోకు, ఉరిపెంట రమణారెడ్డి, ఉరిపెంట శ్రీనివాసరెడ్డి, ఆ గ్రామ సర్పంచ్ అమాంచివాడ రిజిస్ట్రేషన్ సర్పంచ్ నల్లనోక శేషయ్య, వేవూరు తిరుపతిలోని ఈ 9 మంది వ్యక్తులు అక్కడ పోయేసి నా కౌలుదారుని గడపడుతూ పొడి చేస్తామని, చంపేస్తామని, నరికేస్తామని బెదిరించి అతను తరివేసి రాళ్ళని ₹1,00,000 ఆస్తి ₹1,00,000 విలువ చేసే రాళ్ళు ధ్వంసం చేసి పగలగొట్టి దాన్ని చేశారు. మేము ఆ కంప్లైంట్ని సంబంధించిన అనంతసాగరం ఎస్ఐ గారికి రిపోర్ట్ చేశాము. కానీ ఆ ఎస్ఐ గారు ఇంతవరకు దాన్ని ఏమి కేసు కట్ల. ఏమో సార్ ఎందుకు కట్ల అంటే మాకు పై అధికారుల నుంచి ఒత్తిడి వస్తున్నది అన్నారు. మాకు ఆత్మకూరు మండలం ఆత్మకూరు సబ్ ఇన్స్పెక్టర్ గారు, గంగాధర శ్రీ గారు, ఈ గాలిపేట రమణయ్యకి ఆయనకి ఏమో ఆర్థిక లావాదేవీలు ఉన్నాయో, లేకపోతే బంధువర్గం ఉందో ఏమో తెలియదు, లేక అవినీతికి పాల్పడ్డారో ఏమో. ఒక కేసు కూడా ఇప్పుడు 2 కేసులు పెట్టినాం, ఒక కేసు కూడా ఫైల్ చేయలేదు. ఒక కేసు ఫైల్ చేశారు కానీ పోయి ఛార్జ్షీట్ అట్లా గత ఆగస్టులో ఎఫ్ఐఆర్ అయింది. ఇంతవరకు ఛార్జ్షీట్ అట్లా. ఈ 9 మంది వ్యక్తులు ఎందుకు ఇంతకాలం ఎందుకు ఉంచాలా అని నన్ను హత్య చేయాలనే ప్లాన్ను నేను యోచన చేస్తున్నారు. కానీ వీళ్ళందరికీ గాలిపేట రమణయ్య అనేది ప్రథముడు. ఇతనికి గంగాధర సి గారు సపోర్ట్ చేస్తూ 6 నెలల కాలం నుంచి ఒక కేసు కూడా వాళ్ళు ఫైల్ చేయకుండా నాకు ఈ విధంగా నష్టం కలిగిస్తున్నారు. నన్ను పొలమే రానికుండా ధ్వంసం చేస్తున్నారు, నా రాళ్ళు గుళ్ళు తడిగి చేస్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించి ఐజీ గారికి, ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి, డిఎస్పీ గారికి, సిఐ గారికి, ఎస్ఐ గారికి వీళ్ళందరికీ నేను రిజిస్టర్ పోస్ట్ ద్వారా సంబంధించిన పేపర్స్ అని పంపించున్నాను రిజిస్టర్ పోస్ట్ ద్వారా. కానీ ఇంతవరకు నాకు వాళ్ళ మీద ఎలాంటి చర్య తీసుకోలేదు. ప్రస్తుతం నా ప్రాణరక్షణ కోసం ఏం చేయాలని నాకు అర్థం కాక మీ పత్రిక ద్వారా పై అధికారులకి తెలియపరుస్తారని మీ దగ్గరికి వచ్చి నేను నిర్ణయించుకుంటున్నా. నా ప్రాణరక్షణ కల్పిస్తూ నా పొలాన్ని నాకు సంబంధించి, నా పొలం సంబంధించిన పేపర్స్ అన్నీ పక్కాగా ఉన్నాయి, నా డాక్యుమెంట్తో ఓకే ఉన్నాయి. కాబట్టి నా పొలాన్ని నా స్వాధీనం చేయమని పై అధికారులకి ప్రార్థన చేస్తున్నాను. కానీ వాటికి సంబంధించి ఐజీ గారికి, ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి వీళ్ళను పంపించిన పేపర్ రిజిస్టర్ ఆఫీస్ ద్వారా. తర్వాత 5వ తారీఖున ఎస్ఐ గారికి ఇచ్చిన రిపోర్ట్. తర్వాత ఎంఆర్ఓ గారు, అనంతసాగరం మండలం ఎంఆర్ఓ గారు ఈ పొలం ఎవరిదని ఎంక్వైరీ చేసి దానికి సంబంధించి ఎంఆర్ఓ వారి స్టేట్మెంట్ బుట్టిటి పద్మావతి గారిది ఈ పొలం అని ఎంఆర్ఓ వారి స్టేట్మెంట్. తర్వాత ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చున్నారు కోర్టు వారు. ఇది 1B కోర్టు వారు ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చారు. ఆ ఇంజక్షన్ ఆర్డర్ను కూడా ఖరాబు చేస్తూ ₹1,00,000 ఆస్తి నాకు నష్టం కలిగించారు. వారి మీద ఎక్కడైనా తగు చర్యలు తీసుకొని నాకు న్యాయం చేయమని, నా ప్రాణరక్షణ కావాలి. నాకు నేను పోయి జనవరి సార్ ఆగస్టు నేను మూవ్ అయినా, ఆగస్టు నుంచి జరుగుతాం. ఆర్డీఓ గారి దగ్గర కోర్టు జరిగింది. ఆర్డీఓ గారు నన్ను పిలిపించి వాళ్ళు పిలిపించారు. నా డాక్యుమెంట్స్ చూపెట్టా, నాకు ఓకే. 1Bలో వాళ్ళ ఈసీలో వాళ్ళ పేరే లేదు. అతను ఏమంటాడు, గాలిపేట రమణయ్య అతను, నేను ఎవరికో అమ్ముకున్నా, నీకు అమ్ముకున్నా, నేను ఎవరికో అమ్ముకున్నా, నీ కన్నులు వాళ్ళు తీసుకున్నా నా కాడికి అంటున్నాడు. అతనేమి 28 సంవత్సరాలు
1998 జనవరి 24న జీపీ గ్రీన్ కంట్రీ ఆగ్రో ఫుడ్ లిమిటెడ్ వాళ్ళ ఏజెంట్ పుచ్చగట్ల వెంకటరత్నం గారికి జీపీ ఇచ్చున్నాడు. తద్వారా 20 సెంట్లు ప్లాట్ల ద్వారా ప్లాట్ల మాదిరిగా పెట్టి బెంగళూరు ఎంప్లాయీస్కి పొలాలు అమ్మేస్తున్నారు. అమ్మేస్తే వాళ్ళ ద్వారా మాదా ధనుంజయ నాయుడు అనే అతను జీపీ తెచ్చి నాకు రిజిస్టర్ చేశారు. ఇప్పుడు జనవరి ఫిబ్రవరి నెలలో మార్చి 3 నెలల్లో 26 రిజిస్ట్రేషన్ జరిగింది నాకు. దానికి సంబంధించిన 1B 10 ఎకరాల 87 సెంట్లు పక్క రిజిస్ట్రేషన్ 1B అడగలు తగిన ఫైల్ అధికారులు పిల్లలు దానికి సంబంధించిన డాక్యుమెంట్లు అన్నీ వాళ్ళ ముందు పెడతా. దయచేసి నాకు ప్రాణరక్షణ కల్పిస్తూ ముఖ్యంగా సిఈ గారి బారి నుండి నన్ను కాపాడండి. సిఈ గారి అన్నదనం చూసుకొని గంగాధర్ సిఈ గారి అన్నదనం చూసుకొని గాలిపీన పడైన అతను నన్ను ఇంతకాలం నుంచి వేధిస్తూ నాకు నష్టానికి గురి చేస్తూ నన్ను భయపడు